తొలగించడంపై వైసీపీ నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా విజయవాడలో ఆ పార్టీ నేతలు, సభ్యులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల విగ్రహాలు తొలగించకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించడం ఏమాత్రం సంస్కారమని ప్రశ్నించారు వైకాపా నేత పార్థసారథి. అయితే వైఎస్ హయాంలో నిర్మితమైన పులిచింతల ప్రాజెక్టును కూడా తొలగిస్తారా అని ఫైర్ అయ్యారు. గుళ్ళు కూలుస్తున్న చంద్రబాబు, ప్రజారెడ్డి విగ్రహం కూల్చిన చంద్రబాబు, ఇళ్ళు గుళ్ళు కూలుస్తున్న చంద్రబాబు. ట్రాఫిక్ ఇబ్బంది ఏంటి? ప్రజలందరూ ప్రేమించే వ్యక్తి యొక్క విగ్రహాన్ని తొలగించడం ఏమాత్రం సంస్కారం ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించగలిగారు, రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన పులిచింతల్ని తొలగిస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన పోలవరం కాలువల్ని పూర్తి చేస్తారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంట, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలతో ఈ రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు కూడా వాళ్ళ డిగ్రీలు క్యాన్సిల్ చేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు ఆయన నవ్వుతా, వెకిలి నవ్వుతో ప్రేమ ఉంటే గుండెల్లో దాచుకోవాలి కానీ రోడ్ల మీద విగ్రహాలు పెడతారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు టీవీలో. నేను అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎదురుగుండా ఎన్జీ రంగా గారి విగ్రహం ఉంది, బెంజ్ సెంటర్లో కాకాని వెంకటరత్నం గారి విగ్రహం ఉంది, పడమట్లో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది, కేవలం రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఒక్కటే నీకు కనపడిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను.